హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు చూస్తున్నదైతే ఆదిలక్ష్మి ఐడియాస్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఒక పని ముందేసుకొని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఏంటో అనుకుంటున్నారు కదా. చూడండి, మీకే అర్థమైపోతుంది కదా. ఇది దేవుడి ఫొటోస్ పెట్టుకుని పూజ చేసుకునే దేవుడి అల్మారా అనమాట. మాకైతే ప్రత్యేకంగా దేవుడి గది అయితే ఏం లేదు. మేము ఒక సెల్ఫ్లోనే మొత్తం అన్ని 4 అరలు ఉంటాయి. 4 అరల్లో మొత్తం దేవుడికి సంబంధించిన సామాన్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు రేపటి నుంచి కార్తీక మాసం కదా, ఇంకా సామాన్లన్నీ సర్దేసి కడిగేసి ఫొటోస్ మొత్తం కడిగి తుడిచిపెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా తీసేసరికి ఎందుకో ఇంకా ఈ మధ్యన బాగా భక్తి ఎక్కువైపోయింది, పూజలు కూడా ఎక్కువైపోయాయి. అందుకోసమని అల్మారా అంతా నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అది తుడిచేద్దాం అనుకొని ప్రయత్నం అయితే చేశాను, కానీ నాకు మంచిగా అనిపించలేదు. అందుకోసమని పెయింట్ డబ్బా ఒకటి ఉంటే ఆ డబ్బా తీసుకొని, ఇంకా అందుకోసమని ఇంట్లో ఒక పెయింట్ డబ్బా ఉంది ఫ్రెండ్స్, పాతది. ఇంకా పాత పెయింట్ డబ్బా తీసుకున్నాను. బ్రష్ కూడా లేదు. ఆయన ఒక క్లాత్ తీసుకొని మనసులో ఆలోచన రాగానే వెంటనే మొదలు పెట్టేశాను. ఏదైనా అనుకుంటే వెంటనే చేయాలనే ఆలోచన అయితే నాకైతే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఫస్ట్ కోటింగ్ వేశాను. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి రెండో కోటింగ్ కూడా వేస్తున్నాను. ఇంకా చూసుకున్న తర్వాత నాకే చాలా హ్యాపీ అనిపించింది, సంతృప్తిగా అనిపించింది నాకు. పర్వాలేదు, నేను కూడా పెయింట్ వేయగలను అని అనిపించింది నాకైతే. ఇంకా దేవుడు సామాను, ఫొటోస్ అన్నీ శుభ్రంగా కడిగి తుడిచిపెట్టేశాను. కార్తీక మాసం ఉదయం పొద్దున్నే ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా తృప్తిగా అనిపించింది నాకు. ఏదైనా ఎక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ తృప్తి ఉంటుంది అంటే భగవంతుడికి సేవ చేసుకొని పూజ చేసుకొని ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. మీకైతే ఎలా అనిపిస్తుంది అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.